రెండు సిచ్యువేషన్లో మాత్రమే మీరు చెప్పాలి. ఒకటి, మీ పెయిన్ని అవతల వాళ్ళు కూడా వాళ్ళ బాధగా తీసుకొని బాధపడతారు కొంతమంది, అలాంటి వాళ్ళకి, మిమ్మల్ని ఓన్ చేసుకునే వాళ్ళకి మీరు చెప్పాలి. రెండు, మీకు ఒక సొల్యూషన్ ఇస్తారు అనుకునే వాళ్ళకి మీరు చెప్పాలి. ఇలా కాకుండా మీరు ఎవరికి పడితే వాళ్ళకి మీ పెయిన్ని చెప్తే అలుసైపోతారు. లేదంటే ఒకటి సామెత ఉంది తెలుసా, అన్నీ తెలిసిన ఫ్రెండ్ అనేవాడు ఏమీ తెలియని శత్రువు కంటే డేంజరస్. సో చాలా జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలి. అండ్ నెక్స్ట్, వినే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ప్రేమ, నమ్మకం ఈ జనరేషన్లో అంత తేలిగ్గా దొరికేది కాదు. డబ్బులు ఇచ్చి పోసినా నీకు రాదు. వాళ్ళ అవతలవాడు నీకు ఒక సీక్రెట్ కానీ బాధ కానీ చెప్తున్నారు అంటే దాని అర్థం మిమ్మల్ని ఇష్టపడడమో లేకపోతే మిమ్మల్ని నమ్మడమో జరుగుతుందని అర్థం. సో మీరు దాన్ని అవతలవాడికి రెస్పెక్ట్ ఇవ్వకుండా పోగొట్టుకోవద్దు. అండ్ థర్డ్, ఇది ఎవరైతే చెప్పాలనుకుంటున్నారో వాళ్ళకి చెప్తున్నా, మీరు అవతలని సెలెక్ట్ చేసుకునేటప్పుడు జస్ట్ వినడానికి, మీ పెయిన్ వినడానికి సెలెక్ట్ చేసుకుంటున్నారా లేదంటే సొల్యూషన్ కోసం సెలెక్ట్ చేసుకుంటున్నారా? సొల్యూషన్ చెప్పు అని గనక నువ్వు చెప్పావనుకో, వాడు 3 సార్లు 4 సార్లు వాడు సొల్యూషన్ చెప్పిన తర్వాత నీకు నచ్చిన పిచ్చి పనే చేసుకుంటా అన్నావు అనుకో, 5వ సారి వాడికి కాలుతుంది, వాడు వినడు. కాబట్టి మీరు కూడా చెప్పేటప్పుడు ఎవరికి చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు అనే క్లారిటీ తీసుకొని చెప్పాలి. ఓకే.